కాల్ సెంటర్ పెట్టి ఎవరి సమస్యలైనా సమస్యలు వెంటనే మన క్యాంప్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఆ సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు దాని మీద వచ్చినటువంటి నివేదికలు కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతుందని తెలియజేస్తాం. మరి అసెంబ్లీలో మీరు చూసుంటారు, మొట్టమొదటి రోజు మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడంతో పాటు నిన్న పలు అంశాల మీద భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నా నిర్మల్ ప్రజానీకానికి నేను మీ ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఖచ్చితంగా నిర్మల్ నియోజకవర్గం పేరుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా తీసుకెళ్లడమే కాకుండా అభివృద్ధిలో ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇళ్ల విషయాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం ఏం ఆవాస్ యోజన కింద ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమందికి ఇవ్వడానికి ప్రధానమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఈ 16 తారీఖు నుంచి 26 తారీఖు వరకు అధికారులు ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఉన్నారు. ఇల్లు కావాలనుకున్న వారందరికీ పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించడానికి మన అప్లికేషన్లు కూడా త్వరలో స్వీకరిస్తారు. వారందరినీ కూడా ఖచ్చితంగా ఇంట్లో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అదే మాదిరిగా వృత్తి పనులు చేసుకునేటువంటి వారికి ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమంలో భాగంగా దాదాపు నిర్మల్ నియోజకవర్గం నుంచి 1000 మంది చేయి వృత్తుల వారిని సెలెక్ట్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉచితంగా స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వారికి సంబంధించిన టూల్స్ 15,000 రూపాయల వర్తైన టూల్స్ ఇచ్చి వారికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు కూడా ఇప్పించి వారి కాళ్ళ మీద నిలబడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా నిర్మల్ నియోజకవర్గ ప్రజానీకానికి చేరుకునే విధంగా చర్యలు తీస్తాం. ముఖ్యంగా నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర సాయంతో పాటు అవసరమైతే కేంద్ర సాయాన్ని తీసుకొని దీన్ని స్మార్ట్ సిటీగా కన్వర్ట్ చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద, మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి శ్రద్ధతో నిర్వహించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పాటుపడతామని తెలియజేస్తా ఉన్నాం. మరి అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా నేను ఈ నిర్మల్ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాను. నిర్మల్లో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వారు అందించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. కేవలం 6 గ్యారెంటీల గురించి మాట్లాడేటువంటి ప్రభుత్వం 412 హామీల విషయం కూడా ఖచ్చితంగా ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ఉండాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తాం. మరి
నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాన సంగతి కనీసం గవర్నర్ స్పీచ్లో కూడా పెట్టకపోవడం అనేది దాని వెనుక గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదమే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసమే ఈ ప్రభుత్వం కూడా చేసే ప్రయత్నం చేస్తున్నది. అది మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. రేపు మళ్ళీ అసెంబ్లీలో దాని అంశం మీద గలమెత్తుతాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగా, ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. లేని పక్షంలో ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల పక్షాన్ని గొంతుకైతాం, పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. నిర్మల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ధ్వంసం చేసి ప్రభుత్వ భూములను చెరబట్టినటువంటి ఎన్నో అంశాల మీద అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ భూములు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అట్టడుగు నడుగు బలిన వర్గాలకు, పేదలకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. చాలా అంశాలలో రివ్యూ చేయడం జరిగింది. మొదటిగా మెడికల్ కళాశాల కనీస వసతులు లేకుండా మొదలైనటువంటి మెడికల్ కళాశాల, స్టాఫ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇంకా బిల్డింగ్ టెండర్ల దశలో ఉంది. మరి ఇప్పుడు ఏది హాస్పిటల్గా మార్చి ఎక్కడికి హాస్పిటల్ నిర్మాణం ఎందుకు దాన్ని ఇప్పుడు కాలేజ్ బిల్డింగ్గా నడిపిస్తున్నా కూడా అక్కడ స్టాఫ్ లేదు. అంశం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మెడికల్ కళాశాలని స్ట్రెంథెన్ చేయడమే కాకుండా దానికోసం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను.